అయితే అప్పారావు గడు నేను బాగా పట్టుకుని ఆరాలు తీశాడన్నమాట. బ్యాడ్, వెరీ బ్యాడ్. నవ్వింది చాలేరా ద్రోహి. ఈ బెత్లెహేంలో ఉన్న లోకల్ యూదాసురా నువ్వు. విశ్వాసం ఉండాలరా, విశ్వాసం. అసలు ఆ పదానికి అర్థం ఏమిటో తెలుసారా నీకు? నేనేం చేశాను రా నువ్వు నా మీద పడతావు? నువ్వు మేనేజ్ చేసి ఉండాలి, ఈజీగా మేనేజ్ చేసి ఉండొచ్చు. నువ్వు అనుకుంటే ఆ అప్పారావు గాడి నోరు మూయించొచ్చు. రేయ్, ఒరే పిచ్చాడో, వాడు ఎవడని సంగతి వాడు నాకు చెప్పనేలేదురా. గుర్తుందా నీకు నా మొహం? 2.5 సంవత్సరాల క్రితం ఏప్రిల్ నెలలో ఒక రాత్రి రక్తపు మడుగులో పడున్న నిన్ను ఈ 2 చేతులతో ఎత్తుకుని వస్తున్నప్పుడు ఒక డైలాగ్ చెప్పావే, నీకు గుర్తుందా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని. ఆ ఊరు నుంచి మా ఊరు రావడానికి 2 దారులు ఉన్నాయి. లెఫ్ట్ లోని వెళ్ళొచ్చు, రైట్ లోని వెళ్ళొచ్చు. లెఫ్ట్ లోని దారి బాగానే ఉంది, కానీ నేను రైట్ లో దిగాను. అందువలే కదా నువ్వు నాకు అంటపడ్డావు. ఎవడో లారీవాడు గుద్దేసిపోయిన నీ జీపు, నడి రోడ్డు మీద రక్తపు మడుగులో పడిన నువ్వు నా చేతులతో ఎత్తుకుని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించి 4 బాటిల్స్ రక్తం కూడా ఇచ్చాను కదరా. 3 బాటిల్స్. అదే పోయినసారి నువ్వు ఈ కథ చెప్పినప్పుడు 3 బాటిల్స్ అని చెప్పావు. ఇప్పుడు కొంచెం టెన్షన్ లో 1 బాటిల్ పెంచావు. నా బ్లడ్ లెక్క నీకు తెలుసా, నాకు తెలుసా? రేయ్, ఫస్ట్ టైం చెప్పినప్పుడు 2 బాటిల్సే కదా చెప్పావు. సరే చెప్పు, ఎన్ని బాటిల్స్ అయినా సరే చెప్పరా, ఎన్ని బాటిల్స్ అయినా లేదురా, సరే. నేనేమి చెప్పను. హెల్ప్ చేసిన వాడికే ద్రోహం చేయడం బాగుందిరా. నీలాంటి డీసెంట్ ప్రొటెస్ట్ ఇంతవరకు చూడలేదురా నేను. రేయ్, ఒరేయ్ రవిశంకరరాయ, 2 ఏళ్లుగా నా ప్రాణాలు కాపాడిన కథని చెప్తూ నా దగ్గర ఎంత దోచుకున్నావురా. ఒరేయ్, చెప్పడానికి నీకు లేకపోయినా నాకైనా ఉండాలి కదరా సిగ్గు. అయ్యో భగవంతురా, నువ్వు నన్ను రక్షించుకోవడానికి పోయిండొచ్చు కదరా. క్యాబ్ దొరికితే చాలు వాయించేస్తావు. లెఫ్ట్కి పోయావని రైట్కి తిరిగా, రైట్కి తిరిగావని లెఫ్ట్కి పోయాను. ఆపేశాను, ఇక చెప్పను. ఈ రోజుతో సరి. ఇక మనం దూరంగా ఉంటే మంచిది. నా గురించి నువ్వు మర్చిపో. సార్ దయచేసి సూసైడ్ మాత్రం చేసుకోవద్దు. ఓరే మోహన్ గా, పొళ్ళు రాలగొడతా. సూసైడ్ చేసుకునేది నీ బాబురా. రేయ్, ఏమిట్రా నువ్వు అనేది? నీకేదైనా కష్టం వస్తే నేను నీకు లేనురా? అవునరా, మా తాతయ్య బామ్మ నా కజిన్ సిస్టర్స్ ని తీసుకొని వెకేషన్ కి ఇక్కడికి వస్తారట్రా. అదన్నమాట విషయం. రానిరా, వాళ్ళందరినీ రాని, వాళ్ళకిష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడే ఉండని. అరే, మా తాతయ్య వాళ్ళతో ఎంతమంది వస్తున్నారో తెలుసా నీకు? నువ్వు అదృష్టవంతుడురా. నీకందరూ ఉన్నారా. అమ్మ, తాతయ్య, నాన్నమ్మ, అంకుల్, ఆంటీ, కజిన్స్. ఈ ఒక్క విషయంలో నిన్ను చూస్తే నాకు చాలా అసూయరా. ఒరే, నాకెవరున్నారా? ఆ ఒక్క విషయంలోనేరా నువ్వంటే నాకు అసూయ. కనీసం అడుక్కునేవాడు కూడా నిన్ను వెతుక్కుంటూ రాడు కదరా. అందులో ఉన్న ఆనందం నీకు తెలియదురా. మరే, ఈ ఫామ్ హౌస్ నాదనుకొని సంబరపడిపోయి వాళ్ళు వస్తున్నారా. నేను ఇక్కడ బ్రహ్మాండంగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నానని వాళ్ళందరూ ఊహిస్తున్నారా. నువ్విచ్చిన బిల్డప్ నేను కాపాడతానురా. నేనెవరినని అడిగితే పార్ట్నర్ అంటాను, పార్ట్నర్ కాదనుకుంటే మేనేజర్ అంటాను. ఏంటి మేనేజరా? మేనేజర్ రోల్ నాకు వదిలేండి సార్. డెన్నిస్ మీరిద్దరు కలిసి పార్ట్నర్స్. ఒరే డెన్నిస్, ఇది రిస్క్ అనిపిస్తోందిరా. కొంపలు మునుగుతాయేమోరా. మునగవులేరా. మునుగుతాయి. వాళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు మనకి హ్యాపీగా మునుగుతాయి. ఎస్, కొన్నాళ్ళు వాళ్ళున్న కొన్నాళ్ళైనా ఈ ఇల్లు ఇల్లులా ఉంటుంది. ఇప్పుడే ఉందిరా, అన్నీ ఉండి లేనట్టుగా ఉంది. ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరనుకునే ఈ అనాథనైన ఈ డెనిస్ పశువుల కష్టం కొన్నాళ్ళు ఇల్లుగా ఉంటుంది. కాదు కాదు, స్వర్గంలా ఉంటుంది. ఒరే మోహన్, క్రిస్మస్కు నువ్వు డెకరేట్ చేస్తావు చూడు, ఆ విధంగా ఇల్లంతా అందంగా తీర్చిదిద్దాలి. ఎక్కడా ఏ లోపం ఉండకూడదు. ఓకే? ఓకే సార్, చేస్తాను. ఓకే. ఒరే డెన్నిస్, నువ్వు నన్ను కాపాడావురా. థ్యాంక్ యూ. కాదురా, థ్యాంక్స్ చెప్పాల్సింది నేను. ఇన్నాళ్లుగా నా మనసులో రగులుతున్న అనాథ అనే పదాన్ని నేను తుడిచేస్తాను. అవునరా, డెన్నిస్ ఇవాల్టి నుంచి అనాథ కానే కాడు. వాళ్ళిక్కడ ఉన్నాళ్ళు నేను అనాథని కాననుకుంటాను. నాకు అందరూ ఉన్నారనుకుంటాను. అవును. రవి, ఒక విషయం మర్చిపోయావురా. పిల్లి. పిల్ల? పిల్లిని దూతగా పంపిన నీ మరదలు ఎక్కడో చాటుగా ఉండి నిన్ను ప్రేమిస్తున్న
ఆ మరదలు తను వస్తుంది. అవును, తనకి స్వాగతం పలకాలి. నీ ప్రేయసి పులకించిపోయే స్వాగతం. జంజ 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 జై. రే కోతలు బాగా కొయ్యాలి. చూస్తావుగా. తాతయ్య హౌ ఆర్ యు మై బాయ్? ఫైన్ తాతయ్య. రే తాతయ్య ఒకరే వచ్చారు. ఒక్కనే కాదు, నాతో పాటు 11 మంది నీ కజిన్ సిస్టర్స్ తీసుకొచ్చా. హాయ్ హలో హాయ్ హాయ్ హలో హాయ్ రవి బావా హలో హాయ్ 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 హలో హలో హాయ్ హాయ్ నమస్తే హాయ్ హాయ్ పడుగులు పెట్టినట్టుగా ఉంది కదరా. బామ్మ ఏరా మనవడా రవి, ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి. ఒరే మనవడా, నిన్ను చూడ్డానికి మమ్మల్ని అందరినీ ఎంత దూరం తీసుకొచ్చావురా. నేను బిజీగా ఉన్నందువల్ల రాలేకపోయాను బామ్మ. నేను ఎవ్రీ మినిట్ అటెన్షన్ గా ఉండాలి ఇక్కడ. కూలీ. నా బంగారం. సారీ, కూలీని పిలుద్దామని. రవి, హూ ఇస్ దిస్ ఆ, జెంట్మన్? నా పార్ట్నర్. మేము పార్ట్నర్షిప్ లో ఈ ఫార్మ్ నడుపుతున్నాం. ఆహా. పిల్లలు కొంచెం ఇటు తప్పుకోండి. రంటారా? నో 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 నో, గెటప్ గెటప్. ఎవరు పడమన్నారు నేను కాళ్ళ మీద? నాకు ఇట్లాంటి పనులు నచ్చవు. కాళ్ళ మీద పడే వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదని నా జీవితంలో నేను నేర్చుకున్నా. అది కదండి, మీ ఆశీస్సులు తీసుకుందామని. దానికి ఇంకేదన్నా మార్గం చూడు. తాతయ్య, డెన్నిస్ కి బంధువులు ఎవరు లేరు. మీలాంటి పెద్దవాళ్ళని చూడడం ఇదే ఫస్ట్ టైం. అందువల్ల ఆ సంతోషంలో అది సరేలే, అసలు బంధువులు ఎవరు లేరంటే? ఆ, ఉన్నారు. రవి ఉన్నాడుగా. ఇప్పుడు మీరు వచ్చారు కదా, అందుకని. ఈ కథలన్నీ ఇంటికెళ్ళి వివరంగా చెప్పొచ్చు. లెట్ us go. ఓకే విల్ గో హోమ్. డెన్నిస్ వీళ్ళందరినీ నీ బండ్లో తీసుకురా. ఓకే. రండి రండి. రవి బావా తాతయ్య ట్రైన్ లో ఒకతని కొట్టాడు. కొట్టాడా? ఎలా కొట్టకుండా ఉండగలను? స్కౌండ్రల్. వయసులో ఉన్న అమ్మాయిలను చూస్తే కొంతమంది చాలా చీఫ్ గా బిహేవ్ చేస్తారు. అది నాకు అస్సలు నచ్చదు. మొహం పగల కొట్టేశాను. అయ్యా ఇంకో కూలీ కావాలండి, లగేజ్ ఎక్కువగా ఉంది. డెన్నిస్ ఇదంతా నువ్వు మేనేజ్ చేసుకో. విల్ గో హోమ్, విల్ గో హోమ్. రండి, రండి. పదండి. ఇది కొంచెం పట్టుకోండి సార్. ఇది కూడా. అరే పార్ట్నరు, ఈ మొయిడల్లో మాత్రం పార్ట్నర్షిప్ లేదా? గెట్ డౌన్. వెల్కమ్. వండర్ఫుల్, రియల్లీ వండర్ఫుల్. థ్యాంక్ యూ. తప్పకుండా నీకు నచ్చుతుందని నాకు తెలుసు. ఇంత అందమైన ఫాములు కొని ఇంతవరకు నన్ను ఇన్వైట్ చేయనందుకు నాకు కాస్త బాధగా ఉంది. అంటే ఫామ్ ని బాగా డెవలప్ చేసిన తర్వాత పిలుద్దాం అనుకున్నాను. ఎలా ఉంది? చాలా బాగుంది. హైదరాబాద్ లో ఓసారి మనం వెళ్ళామే ఫామ్ హౌస్, అలా ఉంది నా కంటికి. ఎస్ ఎస్. చాలా బాగుందిరా. నువ్వు భలే థ్యాంక్ యూ బామ్మ. వీడు నా మనవడు. వీడు ఇంతే కాదు, ఇంతకు మించి కూడా అచీవ్ చేస్తాడు. రవి బావా ఈ ప్లేస్ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ. ఆవులు ఎక్కడున్నాయి బావా? ఆవులా? ఆవులు ఆవుల్ని తర్వాత చూద్దాం. ఇప్పుడు ఎన్ని ఆవులున్నాయిరా? 1000 లేవు, కొన్ని చచ్చిపోయాయి. 1-2 ఉన్నాయి. మీకు తర్వాత పరిచయం చేస్తానులే. ఓసారి మీ అమ్మని తీసుకొని చూపిస్తాను. తను తెగ భయపడిపోతోంది నీ గురించి. నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావో ఏం చేస్తున్నావని ఒకటే ఆలోచన. ఇతను నీ పార్ట్నర్ అని చెప్పావే, ఫైనాన్స్ ఇన్వెస్టిగేషన్ ఉందా లేక వర్కింగ్ పార్ట్నర్? వర్కింగ్ పార్ట్నరే. అంటే ఫినాన్షియల్ పార్ట్నర్షిప్ కూడా కొంచెం ఉంది, కానీ మంచి వర్కరు. అందుకనే కలుపుకున్నాను. మనకే మంచిది కదా. వచ్చే దారిలో లేక్ దగ్గర పిల్లలు ఆగమన్నారు, అందుకే కొంచెం లేట్ అయింది. ఏమిటి అందరూ ఇక్కడ ఉంటున్నారు? పదం లోపలికి వెళ్దాం. బయట ఉన్న అందాలన్నీ చూసేసిన తర్వాత లోపలికి వెళ్దాం ఈ అనుకున్నాం. లగేజ్ అంతా తీసుకువెళ్ళి లోపల పెట్టడానికి ఇక్కడ ఎవరైనా? ఈ మోహన్ గడి ఎక్కడున్నాడో ఏమిటో. మోహన్. ఓ, ఓ సారీ, వాడు మా పనివాడు, వాడిని పిలుద్దామని. ఎక్కడికి వెళ్ళావు? అదే సార్ మీకోసం ఇద్దరు వచ్చారు, వాళ్ళకి సర్ది పంపించొస్తున్నాను. ఏదో కారణం చెప్తావు. నన్ను చూడడానికి ఎవరు వస్తారు? ఆ బ్యాంక్ మేనేజరు. ఆ బ్యాంకు మేనేజర్ తో పాటు ఇంకో ఇద్దరు కూడా వచ్చారు. మన లోను వ్యవహారం గురించి మాట్లాడారు. వాళ్ళిద్దరికి సర్ది చెప్పి వీళ్ళ కంటపడకుండా వాళ్ళని జాగ్రత్తగా మేనేజ్ చేసి పంపించొచ్చాను తప్ప. సరే థ్యాంక్ యూ.
ఓకే. ఆ లగేజ్ తీసి లోపల పెట్టు. ఆ? ఆ లగేజ్ తీసి లోపల పెట్టు.